హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇలాంటి రైస్ బ్యాగ్స్ అయితే ఇంట్లో చాలానే ఉంటూనే ఉంటాయి కదా! వాటినైతే మనం ఎందుకు పనికిరావని పక్కన పెట్టేస్తూ ఉంటాము. వాటినైతే ఈ విధంగా చాలా బాగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇలాంటి రైస్ బ్యాగ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఓపెన్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత పొడవైతే 12 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నేనైతే. మనకి ఎంత పొడవు కావాలి అన్న దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. నేనైతే 12 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 14 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. కొంచెం చిన్నగా కావాలనుకుంటే పొడవు 10 ఇంచెస్, వెడల్పు 12 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఒక 2 ఇంచెస్ తగ్గించేసి ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత సేమ్ అదే సైజుతో ఇంకొక పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇక్కడ మిగిలినది ఉంది కదా, ఇక్కడైతే ఎంత పొడవు ఉందన్నది, ఎంత వెడల్పు ఉందో చూసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ వెడల్పుతో మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం 10 ఇంచెస్ ఉంది. మధ్యలో 5 ఇంచెస్ వద్ద ఇలా కట్ చేసుకున్నాను. ఇలా 2 పీసెస్ అయితే కట్ చేసి తీసుకున్నాను. తర్వాత దీనికి లైనింగ్ కోసం అయితే నేను ఇలా ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర వేరే ఏదైనా క్లాత్ ఉంటే తీసుకోండి. ఓల్డ్ చున్నీస్ కానీ, ఓల్డ్ శారీస్ కానీ, వేరే ఏదైనా తీసుకున్నా బాగుంటుంది. తర్వాత దీన్ని కూడా సేమ్ మనం కట్ చేసుకున్న రైస్ బ్యాగ్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే మెజర్మెంట్స్ తోటి అయితే ఈ లైనింగ్ క్లాత్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను నేను. ఇదైతే చిన్న పీస్ ఒకటి తీసుకున్నాను. ఇవైతే హ్యాండ్స్ కోసం అన్నమాట. ఇలా పట్టుకుంటాం కదా హ్యాండిల్స్, వాటి కోసం అయితే వీటిని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా 2 హ్యాండిల్స్ అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకున్న రైస్ బ్యాగ్ ఉంది కదా, దానిలో పొడవంతా చూసుకొని మిడిల్లోకి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2.5 ఇంచెస్, అటువైపు 2.5 ఇంచెస్తో ఇలా మార్క్ చేసుకొని అక్కడ హ్యాండిల్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, అర్థమవుతుందా మీకు? ఈ పీస్కి మధ్యలో మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి అటువైపు 2.5 ఇంచెస్, ఇటువైపు 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర అయితే ఈ విధంగా హ్యాండిల్స్ స్టిచ్ చేసుకున్నాను. తర్వాత లైనింగ్ అయితే దానిపై నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ పైన వైపును కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని వెనక వైపు ఈ విధంగా తిప్పేసుకోవాలి. నీట్గా ఈ విధంగా తిప్పి సెట్ చేసుకోవాలి. తర్వాత దీనిపై నుంచి అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ని కూడా రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నేనైతే 2 పీసెస్ని అలాగే రెడీ చేసేసాను. తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకున్న ఇంకో 2 పీసెస్ ఉన్నాయి కదా, వాటిని అయితే రెండింటిని ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానికైతే ఈ విధంగా చుట్టు కొలత అనేది చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చుట్టూ చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట. పూర్తిగా కరెక్ట్గా కట్ చేసుకోకూడదు. అలా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. మనం సేమ్ ఇప్పుడు రైస్ బ్యాగ్ ఎలా రెడీ చేసుకున్నామో
సేమ్ అదే విధంగా దీన్ని కూడా సేమ్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ పీస్ని కూడా జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు రైస్ బ్యాగ్కి దీన్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా జాయింట్ చేసుకోవాలి లైనింగ్ పీస్ని రైస్ బ్యాగ్ని. తర్వాత దాన్ని ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ని రైస్ బ్యాగ్ అయితే చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకునేటప్పుడు చివర్లో కొంచెం అయితే వదిలిపెట్టేసేయాలి. చివరి వరకు అయితే జాయింట్ చేయకూడదు. మళ్ళీ ఇటువైపు స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంచెం వదిలేసి అక్కడ నుంచి అయితే జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానికైతే ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి లైనింగ్ పీస్ రెండు ఒకే వైపు వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, అలా పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మూల దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా సూదిని కిందికి దింపేసి ఇలా సైడ్కి జరుపుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి వరకు మూల వరకు వచ్చిన తర్వాత సేమ్ ఇందాకట్లాగే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి చివరి దాకా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎక్స్ట్రా వదిలేసుకున్నాం కదా, చూడండి ఇంత ఎక్స్ట్రా అయిపోయింది కదా, అయితే దాన్ని కొంచెం వదిలేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి దీన్ని అయితే లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ని మళ్ళీ రైస్ బ్యాగ్ని రెండింటిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇలాగే ఇంకొక పీస్ ఉంది కదా మనం రెడీ చేసుకున్నది, దాన్ని ఈ విధంగా పెట్టేసి దాన్ని కూడా సేమ్ మూడు వైపులా అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి స్టిచ్ చేయడం అయిపోయింది కదా. తర్వాత మనకు మిగిలిపోయిన లైనింగ్ పీస్ ఉంది కదా, దాన్ని అయితే మనం స్ట్రైట్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అయితే అన్నింటినీ ఒకదానితో ఒకటి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నింటినీ జాయింట్ చేసుకున్నాను కదా. ఈ విధంగా జాయింట్ చేసుకున్న దాన్ని దీనికైతే పైపింగ్ లాగా వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా స్టార్టింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం బ్లౌజులకి పైపింగ్ వేస్తాం కదా, సేమ్ అలాగే దీనికి వేసుకోవాలి. కాకపోతే బ్లౌజులకి చిన్నగా సన్నగా వేసుకుంటారు, వీటికైతే కొంచెం పెద్దగా అంచు అనేది కనిపించకుండా నీట్గా ఉండడం కోసం ఈ విధంగా పైపింగ్ లాగా వేసుకోవాలి. చూడండి ఇలా మూల దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా సైడ్కి తిప్పి మళ్ళీ అక్కడి నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసి దీన్ని అయితే వెనక్కి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ మూలల వద్ద అయితే ఇలా రౌండ్గా కట్ చేసి కొంచెం కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా రెండు మూలల వద్ద అలాగే ఇలా కట్స్ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి దీనిపై నుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ అలాగే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. మూలల దగ్గర కొంచెం నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా చుట్టూ అయితే ఇలా పైపింగ్ లాగా వేసుకోవాలి. ఒకవైపు అయితే వేయడం అయిపోయింది కదా, చూడండి ఈ విధంగా రెండో వైపు కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఇటువైపు కూడా మనం మిగిలిన క్లాత్తోనైతే ఇలా సేమ్ ఇదే విధంగా పైపింగ్ అయితే చేసుకోవాలి.
విలేజ్లో అయితే ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా యూజ్ చేస్తారు. పొలాలకి వెళ్ళడానికి, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళడానికి, అలాగే కూరగాయలు తెచ్చుకోవడానికి అయితే బాగా యూజ్ చేస్తారు. ఒక అక్క అయితే స్టిచ్ చేయమందన్నమాట. తన కోసమే స్టిచ్ చేస్తున్నాను. అయితే తను పాకెట్ పెట్టమని చెప్పింది. నేనైతే మర్చిపోయాను. బ్యాగ్ అయితే మొత్తం స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత నాకైతే పాకెట్ పెట్టాలని గుర్తొచ్చింది. అయితే మిగిలిన రైస్ బ్యాగ్తో అయితే కొంచెం ఈ విధంగా కట్ చేసి చుట్టూ 4 మూలలు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. దాన్ని అయితే ఈ విధంగా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా పాకెట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. బ్యాగ్ అనేది మొత్తం స్టిచ్ చేయకముందు అయితే ఇలా పాకెట్ స్టిచ్ చేయడం అయితే ఈజీగా ఉంటుంది. బ్యాగ్ మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత కొంచెం ఇలా పాకెట్ కుట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా పర్లేదు, నిదానంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. పాకెట్ కూడా పెట్టింది చూడండి. ఇందులో మనం చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా వేసుకోవచ్చు, మనీ పర్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు కూరగాయలకు మార్కెట్కి వెళ్ళినప్పుడు. చూడండి చాలా బాగుంది కదా. మీకైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.